అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. నాకు తెలిసి ఎంతమంది వస్తే అంతమంది. ఐ హోప్ యూ షేర్ ఆ టీజర్. మేము ఇప్పుడు రైట్ నా ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా టీజర్ లాంచ్ అయిపోతున్నాం ఈరోజు. అండ్ ఫస్ట్ మీరందరూ టీజర్ చూడాలి. టీజర్ చూసిన తర్వాత మేము అందరం మాట్లాడతాం. ఇప్పటివరకు మేము ఏది ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. మా సినిమా లాస్ట్ 8 months నుంచి జరుగుతూ ఉంది. 8 months నుంచి వీ స్టార్టెడ్ షూటింగ్ అండ్ అట్ లాస్ట్ మా షూటింగ్ కంప్లీట్ అయింది. నేను ఈ రోజు నుంచి వీ కూడా స్టార్ట్ ద పబ్లిసిటీ. సో మీడియా వాళ్ళందరితోటి షేర్ చేసుకొని ఈ విషయం వీ వాంటెడ్ టు స్టార్ట్ ఆఫ్ పబ్లిసైజింగ్ ద ఫిల్మ్. మా డైరెక్టర్ గారు, మా హీరోయిన్, మా ప్రొడ్యూసర్ గారు అందరూ ఉన్నారు, మాట్లాడతాం. బట్ ఫస్ట్ మనం టీజర్ చూద్దాం, ఓకేనా? సో టీజర్ లాంచ్ రెడీ అంటే మనం జస్ట్ విల్ వాచ్ ద టీజర్. యాక్చువల్లీ మీడియా వాళ్ళందరినీ చూద్దాం అనుకున్నాం, బట్ ఐ థింక్ దిస్ అందర్ ప్రెస్ కాన్ఫరెన్స్ గోయింగ్ ఆన్. సో టీజర్ లాంచ్ చెప్పారా? రెడీయా భయ్యా అక్కడ? రెడీ గైస్, మీరు రెడీయా? ఆల్ రైట్. ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా టీజర్ లాంచ్. వెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, మీడియా వాళ్ళందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. నాకు తెలిసి ఎన్నో ప్రెస్ మీట్స్ ఉన్నా కానీ మీరు మా దానికి వచ్చారు. ఎక్కడికి పోతావు చిన్నవాడ అనే సినిమా మేము లాస్ట్ 7 months నుంచి మేము షూట్ చేస్తామండి. అండ్ 7 months నుంచి చాలామంది అడుగుతున్నారు నా సినిమా ఏంటి, నా సినిమా ఏంటి అని. నేను అంటే యాక్చువల్లీ లైక్ సినిమాలు చేస్తూ మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తానని చాలామంది చెప్తారు. నాకు తెలిసి ఎక్కడికి పోతావు చిన్నవాడ అని కూడా ఒక అద్భుతమైన స్క్రిప్ట్ విఏ ఆనంద్ గారిని వచ్చి నాకు ఆ కథ చెప్పినప్పుడు నేను అనుకున్నాను, ఈ సినిమాకి బెస్ట్ ఇవ్వాలి, బెస్ట్ ప్రొడ్యూసర్ ఇవ్వాలి, ద బెస్ట్ స్టార్ ఇవ్వాలి, బెస్ట్ కెమెరామెన్ ఇవ్వాలి, బెస్ట్ మ్యూజిక్ ఇవ్వాలి అని. అండ్ నాకు తెలిసి ఈరోజు మా ప్రొడ్యూసర్ సీరియస్లీ ఈజ్ అమేజింగ్ పర్సన్. వెంకటేశ్వరరావు గారు ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్. అలాగే శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరూ ముందుకొచ్చి మా సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది 8 months కింద అండి. అండ్ అప్పటి నుంచి పబ్లిసిటీ మేము ఏం చేయలేదు, ఎందుకంటే ఒకసారి సినిమా మన దగ్గర టీజరో పోస్టరో ఉన్న తర్వాత పబ్లిసిటీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అండ్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద మూవీ వెరీ వెరీ సూన్ అండి. మా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. నాకు తెలిసి ప్రమోషన్ ముందు నుంచి చేస్తారు కానీ మా సినిమా లాస్ట్ షాట్ అయిన తర్వాతనే మేము ప్రమోషన్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఫిక్స్డ్ డేట్, ఒక ఫిక్స్డ్ టీజర్, ఒక ఫిక్స్డ్ ప్లాన్తో మీ ముందుకు వద్దామని. ఈ ప్లాన్లో మాకు మీడియా సపోర్ట్ చాలా చాలా అవసరం, ఎందుకంటే ఈ సినిమాని పీపుల్ దగ్గరికి తీసుకెళ్ళాలి. చాలా చాలా మంచి స్టోరీ అండి ఇది. నాకు తెలిసి మీకు టీజర్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఇట్స్ అ ఫ్యాంటసీ ఫిల్మ్, ఇట్స్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీలో చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్స్ మిక్స్ అయిన సినిమా ఇది. అండ్ మా హీరోయిన్స్ అందరూ, దర్ 3 heroines ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ నందితా శ్వేత అండ్ హెబా పటేల్ ఆర్ ద మెయిన్. అండ్ వాళ్ళిద్దరు ఇప్పుడు హెబా పటేల్ రాలేకపోయింది బికాస్ ఈజ్ షూటింగ్. అండ్ అలాగే వెనెల కిషోర్, సత్య, సుదర్శన్, వీళ్ళందరూ చాలా మంచిగా చేశారు. ఎవ్రీబడి వాళ్ళ సొంత సినిమాలా చేశారండి. సీరియస్లీ ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫన్, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అండ్ నాకు తెలిసి పీపుల్ అందరూ ఎవరైతే ఈ సినిమాకి వస్తారో డెఫినెట్లీ డిఫరెంట్గా ఫీల్ అవుతారు. మీరు టీజర్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఇట్స్ అ డిఫరెంట్ ఫిల్మ్ అని. అండ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్నోవేటివ్ పబ్లిసిటీ ఫర్ దిస్ ఫిల్మ్. మా సినిమా November 11th రిలీజ్ చేద్దామని చెప్పి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. నాకు తెలిసి November 11th ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా 100% రిలీజ్ చేద్దామని మేము ట్రై చేస్తున్నాం. November 1st weekలో మా సెన్సార్ ఉండబోతుంది. అండ్ ఈ 1 month టైం ఏదైతే ఉందో, ఈ 25 1 month ఏదైతే ఉందో, మా సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరూ మీడియా ముందుకు వచ్చి విల్ బి ఇంటరాక్టింగ్. సో మీరు అందరూ మాకు హెల్ప్ చేయాలి. మోర్ దెన్ అ టీజర్ లాంచ్, మాకు ఇదేంటంటే మీడియా వాళ్ళతో ఇప్పటికీ మేము కలవలేదు. సో వాళ్ళని కలవడానికి మేము ఈరోజు వచ్చి వీ వాంట్ టు సే ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా 11th వస్తుంది, November 11th. అండ్ మాకు మీ సపోర్ట్ కావాలి. అండ్ ప్లీజ్ టేక్ దిస్ మూవీ క్లోజర్. అండ్ టీజర్ని కూడా బాగా ప్లీజ్ లెట్ ఇట్ బీ స్ప్లాష్డ్ అక్రాస్ ఆల్ యువర్ వెబ్ ప్లాట్ఫామ్స్ అండ్ మీడియా ప్లాట్ఫామ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ మాట్లాడతాను, బట్ ఇదిగోండి మా డైరెక్టర్ గారు ఇక్కడ ఈస్ బీన్ వెయిటింగ్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్ మీతో మాట్లాడడానికి సినిమా గురించి. సో ఐల్ గివ్ ఇట్ టు డైరెక్టర్ విఏ ఆనంద్ గారు. ప్లీజ్ సార్, షేర్ యువర్ ఫీలింగ్స్ అబౌట్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఎక్కడికి పోతావు చిన్నవాడ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ, ఎందుకంటే ఈ స్క్రిప్ట్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంటే ఒక 3 years బ్యాక్ నాకు ఒక ఫ్రెండ్ ఒక ఇన్సిడెంట్ చెప్తే దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి దాన్ని డెవలప్ చేసి ఒక స్క్రీన్ ప్లే చేశాను. ఆ స్క్రీన్ ప్లే చేసినప్పుడు న్యాచురల్గానే ఆ స్క్రిప్ట్లో కామెడీ వచ్చింది, ట్విస్ట్లు వచ్చింది, అలాగే ఎమోషన్ కూడా వచ్చింది. సో ఇట్ వాజ్ ఆల్ న్యాచురల్, నథింగ్ ఈజ్ ఫోర్స్. సో ఐ థాట్ ఆడియన్స్ కూడా దీన్ని ఎంజాయ్ చేస్తారు, ఎక్సైట్ చేస్తారు ఆ నమ్మకంతో ఐ డిసైడెడ్ ఐ వాంట్ డూ దిస్ ఫిల్మ్. అండ్ నేను ఫస్ట్ I went to Nikhil and narrated the script, and he immediately loved it, and he gave me a very good producer, Magna Arts, and Venkatesh Rao Garu and Srinivas Rao Garu. Andrum, they supported me a lot without any compromise. We did the whole movie, and it's a phenomenal performance. And I should thank Nikhil for setting me up with nice technicians and cast and crew. And everybody has put their effort, and it's a script that is very close to my heart. సో మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. 4 సార్లు ఒప్పుకుంది సినిమా. సో
సో నందిత, వాట్ డూ యూ థింక్ అబౌట్ ద ఫిల్మ్? దయచేసి నీ ఫీలింగ్ షేర్ చేయి ప్లీజ్. Thanks, Nikhil. Good evening, all. Let me introduce myself. I'm Nandita Shweta. I'm from Bangalore. I'm doing Tamil movies. Now my debut movie. Um, I was waiting from long time to launch myself in Telugu with a best project and a good role, powerful role. And this is the best movie in my career as my debut movie. Thank you so much, director V. Anand Garu and team. And చాలా నర్వస్గా ఉంది నాకు. This is my first press meet. I'm introducing myself in front of you all and seeing my teaser and very, very happy. Why I said yes? Maybe because of director and hero Nikhil and my role, Parvati role, very, very, very powerful. And after the release, definitely you all will speak about the role. I'm very much confident. Hopefully, this movie will get hit, success, and my lucky charm. Everybody says that all my first movies are hit, and definitely my Telugu debut movie also will be hit. Trust nakundi. So please support us and encourage me, encourage our team. Thank you. వెల్ డిఫరెంట్ మూవీస్ తీయాలంటే డెఫినెట్లీ మాకు ప్రొడ్యూసర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నాకు తెలిసి కార్తికేయ, స్వామిరారా, సూర్య వర్సెస్ సూర్య అలాంటి సినిమాలు అన్నిటికీ ప్రొడ్యూసర్స్ చాలా హెల్ప్ చేశారు. సో చాలా ధైర్యం ఉండాలి డిఫరెంట్ ఫిల్మ్ చేయాలని. ఎక్కడికి పోతావు చిన్నవాడ అనే సినిమా ఇట్స్ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్. అండ్ అది వెంకటేశ్వరరావు గారు వినగానే ఫస్ట్ ఆయన అన్నారు ఈ సినిమా హిట్ అవుతున్నారు. సో ఆయన ఈ సినిమా ఎందుకు టేకప్ చేశారో ఆయన మాటలోనే విందాం. వెంకటేశ్వరరావు గారు ప్లీజ్ దయచేసి వచ్చి ఫ్యూ వర్డ్స్. మేఘ్నా ఆర్ట్స్ ఫస్ట్ బ్యానర్ అండి, ఫస్ట్ ప్రొడక్షన్. అండ్ వాళ్ళు చాలా సినిమాలు చేద్దామని వచ్చారు, బట్ ఫస్ట్ మూవీ మాతో ఎందుకు చేశారు? అందరినీ కలవటం సంతోషంగా ఉంది. ముందు మీ అందరికీ, మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ. ఎక్కడికి పోతా వచ్చినవాడ స్టోరీ ఫస్ట్ ఆనంద్ గారు చెప్పినప్పుడు ఫస్ట్ నిఖిల్ గారితో చేయాలనేది ఒక కోరిక ఉంది. ఈ ఆనంద్ గారు కలిసి స్టోరీ చెప్పినది డిఫరెంట్గా ఉంది. ఈ తర్వాత నిఖిల్ గారు అంతా కలిసి ఎట్లయినా ఇది ఆ స్టోరీ విన్న తర్వాత ఇది డిఫరెంట్గా ఉంది, ఫుల్ సక్సెస్ అయ్యే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాము. ఈ మా టెక్నీషియన్స్, హీరోయిన్స్, డైరెక్టర్ గారు అందరూ బాగా హెల్ప్ చేసి బాగా కష్టపడ్డారు. బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్ మీరు ఇదంతా టీజర్ లాంచ్లో అనుకోకండి. దిస్ ఇస్ జస్ట్ టీజర్, మా ప్రెస్ మీట్ టు మీట్ యూ ఆల్ అండ్ సే దాట్. నాకు తెలిసి ఈ నెక్స్ట్ 20 డేస్ మిమ్మల్ని చాలా కలుస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అలాంగ్. అలాగే మా ఎక్కడికి పోతే వచ్చిన వాడ సినిమాని బ్లెస్ చేయండి అండ్ ప్లీజ్ ప్రమోట్ ద ఫిల్మ్. నాకు తెలిసి ఇప్పుడు యూట్యూబ్లో మా లింక్స్ అన్ని అందరికీ పంపిస్తున్నాం. సో ప్లీజ్ షేర్ ఇట్ అండ్ ప్లీజ్ స్ప్రెడ్ ఇట్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అలాంగ్. చిన్న స్మాల్ షార్ట్ క్యాజువల్ ప్రెస్ మీట్ అనుకున్నాం మీతో కలిసి పర్సనల్గా చెప్పడానికి. నార్మల్గా రిలీజ్ చేస్తారు టీజర్లు అందరూ డైరెక్ట్ వెబ్కి, కానీ అలా కాకుండా మేము మిమ్మల్ని పర్సనల్గా మీట్ అవుతాం అనుకున్నాం. సో గైస్ మీరు ఇక్కడ మీరు మీ టీవీలో మాట్లాడలేదు, మీకు మాట్లాడతాను. మా సినిమా దయచేసి హెల్ప్ చేయండి, ఎందుకంటే ఇట్స్ కొత్త ప్రొడ్యూసర్ అండ్ మా ఆనంద్ గారు ఇస్ వెరీ టాలెంటెడ్ పర్సన్ అండ్ వీర్ ఆల్ యంగ్స్టర్స్. సో మాలాంటి యంగ్స్టర్స్కి, యంగ్ టీమ్కి దయచేసి మీ సపోర్ట్ కావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో యూ ఆర్ గోయింగ్ టు మేక్ అవర్ బ్రేక్ అవర్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ బ్లెస్సింగ్స్ కావాలి.